కూడా తెలుసుకోవచ్చు. నీ జీవితాన్ని చేతులారా నీ పిల్లల జీవితం, నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఎవరన్నా ఏదైనా చెప్పారంటే మా ఇష్టం అండి, మీకెందుకండి? మళ్ళీ వాళ్ళతో మాట్లాడరేక చెప్పేది ఎవరి కోసం? ఎంత ఏ విధంగా నీ పిల్లలకి నువ్వు ఎలాంటి ఆశీర్వాదం పంచిపెడుతున్నావు ఒక్కసారి ఆలోచించు. శాపం ఇస్తున్నావా, ఆశీర్వాదం ఇస్తున్నావా? వాక్యాన్ని చదవను, ప్రార్థన చేయవను. ఎక్కడికి వెళ్తున్నప్పుడు కానీ ప్రార్థన, పాటలో. కానీ ఈ రోజున ఇవి నేర్పేవారు ఏమైపోయారు? తల్లిదండ్రి వాళ్లే చేయట్లేదు, ఇంకా వీళ్ళకేమి నేర్పుతారు? అందుకని కుటుంబంలో ఏమొస్తుంది? భర్తకు భార్యకు ఐక్యత లేదు. వీళ్ళిద్దరు ఐక్యత లేకపోతే పిల్లల వారి మాట వినరు. పిల్లల వారి మాట వినకపోతే ఎలా ప్రయోజకులైతారు? ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు.